నమస్తే మ్యామ్. నమస్తే శ్వేత. మ్యామ్, ఇది చాలా ఇళ్లలో జరిగే ఒక నార్మల్ టాపిక్. కాకపోతే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలామందికి తెలియని విషయం ఇది. జనరల్గా ఏంటంటే ఒక అమ్మాయికి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పెళ్ళైన వెంటనే హస్బెండ్ బాగా చూసుకోవాలి, అసలు చాలా ప్యాంపర్ చేయాలి అని చెప్పేసేసి. కానీ తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయికి ఒక కొత్త ప్రపంచం, ఆ అమ్మాయికి కొత్త ప్రపంచం. అది ఇటు ఇన్లాస్ అటు ఇన్లాస్, కొంచెం అంటే డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో. కాకపోతే ఏంటంటే పెళ్ళైన కొత్తల్లో చాలామంది చాలా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూడా సినిమాల్లో చూపించినట్లు ఒక సినిమాలాగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. కాకపోతే రియాలిటీలో అది వర్కౌట్ అవ్వదు. సో అమ్మాయిలు ఆటోమేటిక్గా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ డివర్స్ వరకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్. దాని గురించి మాట్లాడండి మ్యామ్. తప్పకుండా. అంటే ఎక్స్పెక్టేషన్ విషయానికి వస్తే ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు కూడా ఎవరికి మీట్ అవ్వు. మీరు ఫ్రెండ్స్ తీసుకోండి, పేరెంట్స్ తీసుకోండి, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాంట్లోనే అంటే మీరు అసలు రియాలిటీలో లేని దాన్ని కోరుకుంటున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎక్స్పెక్టేషన్ అని ఏమంటున్నామో, నా నా క్రైటీరియా ఇది ఉంది, ఒక లిస్ట్ ఇస్తున్నారు మీరు. సో అండ్ సో టిక్ టిక్ టిక్, ఈ టిక్ మార్క్, నన్ను బాగా చూసుకున్నారు, టైం ఇస్తున్నారు, లేదంటే ప్యాంపర్ చేస్తున్నారు, అందులో ఏదో ఒకటి టిక్ అవ్వకపోయినా మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఓకే, వైఫ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అంటే అదొక పెద్ద సముద్రమే అని చెప్పుకోవచ్చు. ఓకే, దాన్ని మనము ఒక చిన్న పార్ట్లో అసలు డిస్కస్ చేయలేము. అంటే ఓన్లీ లవ్ మాత్రమే వైఫ్ హస్బెండ్ మధ్య ఉండాలంటారా? డెఫినెట్లీ నాట్. ఓన్లీ లవ్, ప్యాంపరింగ్, టైం ఇవ్వడం ఇవన్నీ ఉంటే మిగతా బాధ్యతలు కానీ మిగతా విషయాలు ఎట్టిపోతాయి. చాలా మంది ఓకే నాతో టైం స్పెండ్ చేయాలి, యూఆర్ ఎనీమోర్ నాట్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో లేరు, యూఆర్ ఇన్ ఏ కైండ్ ఒక సిస్టంలో ఉన్నారు, మ్యారేజ్ అనే సిస్టంలో. ఇప్పుడు ఓన్లీ టైం ఇవ్వడంతోనే ఆ సిస్టమ్ అనేది ముందుకెళ్ళదు, ఓన్లీ ప్రేమించడంతోనే ముందుకెళ్ళదు. దాంట్లో చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటే మాట్లాడతాము, ప్రేమించినంతసేపు మీరే ప్రపంచంగా మీకు టైం ఇచ్చారు, ఆ పీరియడ్ ఇంకా అయిపోయింది. నన్ను అడిగితే అది ఇంకా మైండ్లో నుంచి తీసేయండి. ప్రేమ ఇందాక మనం చెప్పినట్టే ఓన్లీ టైం ఇచ్చి అదే ఫామ్లో ఉండదు అందరికీ. కొంతమంది అబ్బాయిలు నిజంగా ప్రాణం ఇచ్చేంత ప్రేమిచ్చే వాళ్ళు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు, ఓపెన్గా చూపించలేరు, అంటే మిమ్మల్ని కేర్ చేసినట్టు. కానీ మీకు నిజంగా ఏదైనా కష్టం వస్తే మీతో నిలబడ్డానికి ఉంటారు. దాట్ ఈస్ ఇట్ ట్రూ లవ్. అలాంటి వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయండి, అలాంటిది ఎక్స్పెక్ట్ చేయండి. కానీ జస్ట్ చిన్న చిన్న వాటికి గొడవలు పడుతూ నాకు నచ్చిన చీర తేలేదు, నచ్చిన సినిమాకి తీసుకెళ్ళలేదు, నన్ను అడిగితే ఆ పీరియడ్ మీకు ఎప్పుడూ అయిపోయింది. ఇంకా అలాంటి దాంట్లో ఉండకండి. చిన్న చిన్న వాటి కోసం పెద్ద పెద్ద ఆనందాలని మీరు స్పాయిల్ చేసుకోవద్దని నేను అంటాను. మీరు ఫ్యామిలీని బిల్డ్ చేసుకునే క్రమంలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఇద్దరే, రేపు మీరు ముగ్గురు అవుతారు, నలుగురు అవుతారు, ఒక ఫ్యామిలీ ఉంటుంది, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఈ జర్నీ అంతా మీరు వెళ్ళాలి. ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలి, 10 మెట్లు ఉన్నాయి, ఒక్క మెట్లోనే ఉన్నారు. ఇంకో మెట్టు మీరు ఎక్కాలి అని అంటే ఈ ఫస్ట్ మెట్లోనే మీరు సక్సెస్ అవ్వాలి. అది ఎలా అవుతుంది? ఎప్పుడు అబ్బాయి అర్థం చేసుకోవాలి లేదా అమ్మాయి అర్థం చేసుకోవాలంటే అవ్వదు. రెండు సైడ్ల నుంచి అర్థం చేసుకోవాలి. రెండు సైడ్ల నుంచి ఫస్ట్ మాకు బాధ్యత ఉంది అనే కనువిప్పు రావాలి. ఓన్లీ మ్యారేజ్ అంటే ఎప్పుడు సేమ్ మేము రిలేషన్షిప్ లో ఉన్నట్టు సేమ్ అదే రిప్లికేట్ అవుతుంది. అదే ఎప్పుడు నన్ను హ్యాపీగా చూసుకోవడము, గోరుముద్దలు తినిపించడము, ప్యాంపర్ చేయడం, అది ఇట్ డజంట్ వర్క్ అవుట్. అవన్నీ సినిమాల్లోనే కానీ రియాలిటీలో జరగవు. చాలా మంది అలానే అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నాకు టైం ఇవ్వట్లేదు, ఇది ఒక ఫ్యాన్సీ వర్డ్ అయిపోయింది. టైం ఇవ్వట్లేదు, నేను కూడా ఒకసారి ఆర్గ్యూ చేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ఏదో కెమెరా ముందు కూర్చొని నేను అసలు అడగను అని అయితే చెప్పను, అవుతుంటాయి. బట్ కాకపోతే ఏంటంటే గొడవలు అవ్వవు. బేసిక్గా ఎలా ఉంటుందంటే టైం అనేది ఇద్దరు వైపు నుంచి ఉండాలి. మనము డిఫరెంట్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టైం అనేది సెట్ అవ్వదు. కాకపోతే రియలైజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. టైం ఇవ్వట్లేదు అని తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ టైం తీసుకొని మీ మైండ్ సెట్ మీరు సెట్ చేసుకోండి. ఎందుకంటే చాలా మంది మ్యారేజ్ చేసుకున్నా కూడా చైల్డిష్ మైండ్ సెట్ తో ఉంటారు. ఐ డోంట్ నో హౌ ఇట్ వర్క్స్. చిన్న చిన్న వాటికే గొడవలు పడ్డం, ఇంకా అంటే అంత ప్రేమించుకొని ఇంతవరకు వచ్చి నెక్స్ట్ డేనే డివోర్స్ అన్ని వరకు వెళ్తే ఆ ప్రేమకు అర్థమేముంది, ఆ మనుషుల మధ్య ఇంకా బంధం ఏముంది అనిపిస్తుంది. ఇప్పుడు అదే ఫ్యాషన్ మ్యామ్, ట్రెండ్ అదే. ఒక 5-6 years అయినా లవ్ చేసుకుంటారు, 1 year తర్వాత డివోర్స్ తీసుకుంటారు. అదే కదా. అంటే మరి అది లవ్ కాదేమో నన్ను అడిగితే.
నిజంగా లవ్ అయి ఉంటే 1 yearలోనే అంటే మీరు అంతవరకు కలిసి లేరు, ఏదో పైగా ఈచ్ అదర్, కలిసి తినడం తిరగడం ఇంతవరకే తెలిసిందేమో. ఒక మనిషితో లాంగ్ జర్నీ చేసినప్పుడే కదా వాళ్ళ ట్రూ కలర్స్ అనేది బయటకు వస్తుంది. సో అప్పుడు అంటే బేసిక్ గా లవ్ లో ఉన్నప్పుడు ఆ ప్యాంపరింగ్ వేరే ఉంటుంది. వన్స్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత లవ్ కంటే కూడా రెస్పాన్సిబిలిటీస్ బాగా పెరుగుతాయి. వన్స్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిన తర్వాత రియాలిటీలో ఉంటారు కదా వీళ్ళు డైజెస్ట్ చేసుకోలేకపోతూ అంటే ఉంటారు. ఇప్పుడు యంగర్ జనరేషన్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధంగా లేరు, అది పెద్ద డ్రాబ్యాక్. మోడర్న్ ఫ్యామిలీస్ కావాలి మనకి. ఇప్పుడు పెళ్లి చేసుకుంది ఒక అమ్మాయి, నాకు అబ్బాయి మాత్రం అంటే నా హస్బెండ్ మాత్రమే కావాలి అని అనుకుంటారు. చాలా మంది అంటారు మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోలేదు, ఆ ఎంటైర్ ఫ్యామిలీని చేసుకున్నారని. అంటే ఆ బాధ్యతలన్నీ మీదేసుకొని సతమతం నేను చెప్పట్లేదు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అర్థం అవ్వాలి. మీరు జస్ట్ ఒక పర్సన్ ని ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అతనితోనే లైఫ్ లాంగ్ ఉండడం అనేది కాదు, ఆ ఫ్యామిలీకి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కూడా మీకు అర్థం కావాలి. ఇక్కడే చాలా మందికి అర్థం కాని పరిస్థితిలో డివోర్సెస్ అవుతున్నాయి. నేను నా హస్బెండ్ అంతే, మోడర్న్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ, ఇంకా దానికి మించి నాకేమొద్దు, అలా వర్కౌట్ అవ్వదు లైఫ్. సో అమ్మాయిలు ఎస్పెషల్ 80% నేను చెప్తున్నాను కదా, అమ్మాయిలు ఈ విషయాన్ని రియలైజ్ అవ్వాలి. అబ్బాయిలు కొంచెం మెచ్యూర్డ్గానే ఉంటారు అమ్మాయిల కంటే కొన్ని విషయాల్లో, వైస్ వర్సా ఉంటుంది, 2 రకాలుగా ఉండొచ్చు. కానీ అమ్మాయిలు ఏంటంటే నేను సపరేట్ అయిపోవాలి, వెంటనే నాకంటూ ఒక కారు, బంగ్లా, ఇల్లు, నాదే ప్రపంచం. అయితే ఇంతవరకు ఇటు సైడ్ కానీ పెంచి పెద్ద చేసి ఎన్నో ఆశలు పెట్టుకున్న పేరెంట్స్ ఏమవ్వాలి? నిజంగా వాళ్ళకి ఒక్కడే కొడుకున్నాడేమో, చాలా మంది వదిలేసి రమ్మని వాళ్ళు 80% ఉంటారు, ఐ సీన్ క్లోజ్లీ. అయితే మరి పేరెంట్స్ అంటే నీకంటే ముందు వాళ్ళే ఉన్నారు కదా లైఫ్ లో. ఎగ్జాక్ట్లీ, అది మినిమం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు పాపం ఇలాంటి విషయంలో అలా ఏం ఫోర్స్ ఉండదు. బట్ చాలా మంది అమ్మాయిల్ని, కొంతమంది నాకు తెలిసిన సర్కిల్లోనే చూస్తున్నాను, వెంటనే సపరేట్ అవుదాం అంటారు. కానీ పాపం వీళ్ళు వాళ్ళ మీద పెంచుకున్న ఆ ప్రేమ అంతా ఏమైపోవాలి మరి? అంటే మనం పెరిగే ఈ క్రమంలో కాలేజ్ డేస్ లో, యంగ్ ఏజ్ లో ఎలా అర్థమవుతున్నాయంటే, మనం చూసే మూవీస్ కానీ సీరియల్స్ కానీ ఇవన్నీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తున్నాయంటే, మీది ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లా క్రియేట్ చేసుకోండి, యుల్ హ్యావ్ ఫ్రీడమ్ అని. స్వతంత్రం వేరు, బాధ్యత వేరు. బాధ్యతలో స్వాతంత్రం ఉండదంటే డెఫినెట్గా ఉంటుంది. మీరు నిజంగా ఒక మంచి కోడల్లాగా అన్ని రోల్స్ పర్ఫామ్ చేస్తున్నారు, అందరికీ మీరు అంటే మీకు అయినంతలో మీరు త్యాగమూర్తిలాగా ఉండమని నేను అన్ను. కానీ కనీసం మీ బాధ్యత ఏంటో మీకు తెలుస్తుందా? అది మనం క్వశ్చన్ చేసుకుంటే, అది న్యూక్లియర్ ఫ్యామిలీ అయినా జాయింట్ ఫ్యామిలీ అయినా, మీ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే మీరు ఎక్కడైనా కింగే. యా, సో ఏది చేసినా కానీ ఫైనల్గా మీ దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడైనా ఏది చెప్తారంటే మైండ్ సెట్ గురించే మాట్లాడతారు. 100% మైండ్ అనేది కైండ్ ఆఫ్ గాడ్ అంటారు అందరూ. మనము సైన్స్ లో ఏమంటామంటే మైండ్ ఈజ్ గాడ్. ఓకే, సో మన మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఎందులో అయినా కానీ డిఫరెన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అంటారు. చాలా సమస్యలకి ఇదే కదా ప్రాబ్లము, మన ఆలోచనలే కదా ప్రాబ్లము. ఇప్పుడు అమ్మాయిలు ఇప్పట్లో అమ్మాయి తరపున వాళ్ళు ఎలా టీచ్ చేస్తున్నారంటే, నీకు నచ్చలేదో వచ్చేసేయి, నీకు డ్రెస్ నచ్చలేదో మార్చేసే అన్నట్టు, నచ్చలేదో వచ్చేసే అంటున్నారు. అది కాదు కదా, యూ హ్యావ్ టు టీచ్. అప్పట్లో టాక్సిక్ హస్బెండ్స్ ఉన్నా కూడా మీరు ఉండాలి అని బలవంతంగా అమ్మాయిలు పంపించేవారు. ఇప్పుడు టాక్సిక్ రిలేషన్షిప్లో నేను ఉండమనట్లేదు, కానీ అట్లీస్ట్ అయినా వాళ్ళు అర్థం చేసుకోండి. టైం ఇస్తే మారుతారు, 50% అయినా మారుతారు, 100% మారకపోయినా. ఆ టైం మనం ఇవ్వట్లేదు కదా. అంటే రేపు మీ పిల్లలు కూడా మీలా ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మీరు అబ్బాయిని వాళ్ళ తల్లిదండ్రులు వదిలేసి రమ్మంటున్నారు, మీకు పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాక మిమ్మల్ని ఒక అనాథాశ్రమంలో వదిలేస్తే మీరు అగ్రీ చేస్తారా? అలా కుదరదుగా. మరి మీకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయం ఎందుకు మనము ఒక అమ్మాయిలుగా కానీ అబ్బాయిలు 2 వైపులుగా? కానీ మనల్ని చూస్తూ పెరిగిన పిల్లలు ఏం చేస్తారు మ్యామ్? డెఫినెట్గా అదే వస్తుంది. అయితే మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఫ్యామిలీలో వైఫ్ హస్బెండ్ ఉన్నారు, ఆ చిన్న బాబు, ఒక 5 ఏళ్ల బాబు ఉన్నారు. ఆ అబ్బాయికి తండ్రి ఉన్నాడు, వైఫ్, హస్బెండ్, కొడుకు, చిన్న బాబు. ఈ అమ్మాయి మామగారు అనుకోవచ్చు, అబ్బాయి వాళ్ళ తండ్రి. సో ఈ కోడలు అనే పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళకు ఒక డాగ్ ఉంటే ఆ డాగ్ తినే దాంట్లో అన్నం వేసి ఆయన ముఖాన్ని విసిరేసేదంట. రియల్ స్టోరీ, ఓకే, అదర్ కంట్రీస్లో జరిగింది. సో రోజు అలానే తినేవారు. ఇంకా దిక్కులేనప్పుడు ఏం చేస్తారు ఓల్డ్ పీపుల్ పాపం. సో అలా తిన్న ఈ చిన్న అబ్బాయి రోజు అబ్జర్వ్ చేసేవాడు. చేసినప్పుడు సో వాళ్ళ డాడీ బర్త్డే వచ్చింది. ఈ పర్టికులర్ కొడుకు ఎవరైతే ఉన్నారో, యంగ్ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ బర్త్డే వచ్చినప్పుడు ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ కొడుకు ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడు. గిఫ్ట్ మంచిగా డాడీకి సర్ప్రైజ్ చేయాలని అందరు గిఫ్ట్స్ ఇస్తున్నారు.
ఈ పర్టికులర్ పర్సన్, ఈ చిన్న బాబు గిఫ్ట్ తీసుకొచ్చి చేతిలో పెడితే తండ్రి హ్యాపీ ఫీల్ అవుతాడు. 5 years వాడు అంత గిఫ్ట్ తెచ్చాడనంటే ఓపెన్ చేసి చూస్తే ఒక ప్లేట్ ఉంది. ప్లేట్ ఎందుకు ఇచ్చావురా నాకనంటే, డాడీ నువ్వు ఓల్డ్ అయిపోయిన తర్వాత నీకు ఈ ప్లేట్లోని అన్నం పెట్టాలి, తాతకి మీరు ఎలా రోజు డాగ్ తినే దాంట్లో పెడుతున్నారో మీకు కూడా నేను అలాంటి ప్లేట్లోనే పెట్టాలి కదా, రోజు నేను నేర్చుకుంటున్నాను, సో అందుకే మీకు గిఫ్ట్ ఇచ్చానని అన్నాడు. వావ్. సో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అక్కడ? మనం ఏదైతే వేరే వాళ్ళకి ఇస్తున్నామో పిల్లలు మన దగ్గర నుంచి కూడా అదే నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఏదో మనం యంగ్గా ఉన్నాము, అత్తమామల్ని కానీ తల్లిదండ్రులు సరిగ్గా చూడట్లేదు. తెలుగులో కర్మఫలం అంటారు, ఇంగ్లీష్లో లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అగైన్ మనం కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఇట్ విల్ రిఫ్లెక్ట్ డెఫినెట్గా. మనము తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే మన పిల్లలు బాండ్ మీద రాసిస్తే మనల్ని సరిగ్గా చూడరు. మీరు ఎంత ప్రేమను చూపించినా చూడరు. మనం చేసే మంచి పనులే మనకి తిరిగి మన లైఫ్లోకి వస్తాయి. సో పిల్లల్ని మీరు మంచిగా పెంచండి. మీరు మీ అత్తమామల్ని తల్లిదండ్రులు తిడుతూ ఉంటే అదేది నేర్చుకుంటారు పిల్లలు. వాళ్ళ మైండ్లో ప్రోగ్రామ్ అవుతుంది. సో ఆ స్టోరీలో లాగా మన పిల్లలు మనకి ఆ చిప్ప చేతిలో పెట్టొద్దంటే మనం మంచి వాల్యూస్ నేర్పించాలి. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.